వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని బీజేపీ అభ్యర్థి శ్రీ ఆరూరి రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రభారి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీ ఆరూరి రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ రోజు పరకాల రూరల్ మండలం హైబత్పల్లి గ్రామంలోని 9వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటరు మహాశైలను కోరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రభారి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల దేవరాజ్, కాసగుని లింగయ్య, లడే పరమేష్, ముస్కి భగత్, ఎండి శైలాని, ముసపూరి రంజిత్, కాసగోని సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకంటే చిన్న ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు, రాష్ట్రానికి కాదు. అమ్మా అందరూ బీజేపీకి పోగొడుతూ ఈసారి అయితే చిన్న చిన్న ఎన్నికలు కాదు, ఇది అవన్నీ అయిపోయినాయి. అసెంబ్లీలో అంతా అయిపోయింది, ఇక్కడి రాష్ట్రానికి వరకు. ఇది ఢిల్లీ ఎన్నికలు, పార్లమెంటు. మరి మళ్ళా ప్రధానమంత్రి దేశం మంచుకున్నారంటే మోడీ గారు ఉన్నారు. పాపం ఆయన రాత్రి మొదలు కష్టపడి ఇన్ని ఏళ్ళు అందరి కోసం తిరిగాడు. పార్లమెంట్ ఎన్నికలు, డైరెక్ట్ మోడీ గారు ప్రధానమంత్రి. అందరూ అంటా ఉన్నారు దేశానికి ఆయన ఉంటేనే మంచిది. ఆయన దరిదాపులో కూడా రాహుల్ గాంధీ వస్తలేడు. మరి ఈసారి కంపల్సరీ మన ఊరు మొత్తం పువ్వు గుర్తుకు ఏకదాటిగా వేయాలి. మోడీ గారు ఎన్నికలుగా 13వ తారీఖు వచ్చే నెల పువ్వు గుర్తు. దేశం బాగుండాలంటే మోడీ గారు గెలవాలి. ఈ చిన్న ఎన్నికలు కాదు, పెద్ద ఢిల్లీ ఎన్నికలు. తప్పకుండా పువ్వు గుర్తు కొట్టేయండి. అమ్మ మోడీ గారి ఎన్నికలు 13వ తారీఖు వచ్చే నెల ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలు. పువ్వు గుర్తు దగ్గర పెట్టుకో. అమ్మా మోడీయే కావాలి ఈసారి ప్రధానమంత్రి. ఆయన ఇస్తేనే దేశం బాగుంటది. ఎన్నికలే కాబట్టి పువ్వు గుర్తు మర్చిపోకు. మళ్ళీ ఈ దేశం బాగుండాలంటే మోడీ గారే మళ్ళీ పీఎం కావాలి. ఇప్పుడు మోడీ గారికి ఈరోజు హైబత్పల్లి గ్రామం, పరకాల రూరల్ మండలానికి మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసము ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పనులను అందరూ చెప్పుకోవటం. ఈసారి 3వసారి తప్పకుండా మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలని, మేము భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు నుంచి ఫీడ్బ్యాక్ వచ్చడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మరి ఆర్థికంగా మరి 3వ స్థానానికి తీసుకెళ్తా, ఇది నా గ్యారంటీ అని చెప్తున్నారు. పేద ప్రజలకు, స్త్రీలకు, యువతకు, మరి బడుగు బలహీన వర్గాలకు, రైతులకు పెద్దపీట వేస్తానని మేనిఫెస్టోలో చెప్పడం, 2047లోగా మరి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం, ప్రజల యొక్క కష్టాల్లో పాలు పంచుకున్న విషయం. ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంటికి ఉచితంగా బియ్యం వచ్చినాయి, మా ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చింది, మమ్మల్ని ఆదుకున్నదే కేంద్ర ప్రభుత్వము. కరోనా అప్పుడు కానీ మిగతా ఏ విపత్కర పరిస్థితుల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి అధికారంలో ఉంటేనే అన్ని ప్రజల అవసరాలు తీర్చని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా మరి ఒక సౌమ్యుడు, ఒక పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి ఆరూరి రమేష్ గారిని ఈ వరంగల్ పార్లమెంటు నుంచి కనుక మనము ఢిల్లీకి పంపేది ఉంటే మన నిజంగా వరంగల్ పార్లమెంటు, ముఖ్యంగా పరకాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మరి మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చడానికి ముందు వరుసలో ఉంటారని ప్రజలకు హామీ ఇస్తూ మరి మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి కమలం పువ్వు మీద నిలబడినటువంటి ఆరూరి రమేష్ను అఖండ మెజార్టీతో గెలిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత్